అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యలు ఎవరి కెరియర్ని వాళ్ళు చూసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. నాగచైతన్య గత ఏడాది శోభితని పెళ్లి చేసుకుని సంతోషంగా తన దాంపత్య జీవితం గడుపుతున్నారు. మరోపక్క పెళ్లి తర్వాత ఆయన హీరోగా నటించిన తండేల్ సినిమా కూడా కమర్షియల్ గా పెద్ద హిట్. ఇక సమంత రీసెంట్ గా నిర్మాతగా మారి శుభం అనే సినిమా చేసి సూపర్ హిట్ టాక్ ని కూడా అందుకుంది. అయితే ఏదైనా ఇంటర్వ్యూలో సమంతకి నాగచైతన్యకి సంబంధించి ఏదైనా ప్రశ్న ఎదురైతే ఆమె అతని పేరుని ప్రస్తావించకుండానే మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ చైతన్యకి ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రం సమంత గురించి గొప్పగా మాట్లాడారు. మాకు విడాకులు జరగడం ఒక దురదృష్టపు సంఘటన అంటూ చైతన్య అనేక ఇంటర్వ్యూస్లో చెప్పారు. కానీ సమంత నుండి అంత సున్నితమైన సమాధానం వచ్చేది కాదు. అతను నేను ఇప్పుడు ఒకే గదిలో ఉండే పరిస్థితి వస్తే ఆ గదిలో ఎలాంటి ప్రాణహాని కలిగించే వస్తువులు ఉండకూడదని కోరుకుంటాను. ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. విడాకుల తర్వాత సమంత అక్కినేని కుటుంబానికి దూరంగా ఉంటూ వస్తుంది. కానీ అక్కినేని అఖిల్కి మాత్రం ఆయన బర్త్డే వచ్చినప్పుడు విషెస్ కూడా తెలుపుతూ ఉంటుంది. అయితే రీసెంట్గా అక్కినేని కుటుంబం అదే విధంగా సమంత కలిసి ఒక ఈవెంట్లో పాల్గొనే అవకాశం వచ్చింది. అందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతుంది. రీసెంట్గా జీ తెలుగులో ఒక అవార్డు ఫంక్షన్ జరిగింది. ఆ అవార్డు ఫంక్షన్కి సమంత వచ్చింది. అక్కినేని అమల కూడా వచ్చింది. సినీ ఇండస్ట్రీలో వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సమంతకి జీ తెలుగు వారు అవార్డుని అందించారు. తర్వాత ఆమె ఇచ్చిన ఒక ఎమోషనల్ స్పీచ్కి అక్కినేని అమల సైతం చప్పట్లు కొడుతూ కనిపించింది. దీనికి సంబంధించి ప్రోమోని మీరు కింద చూడొచ్చు. అయితే సమంతతో పాటు అమలకి కూడా 30 సంవత్సరాల నుండి జంతు సంరక్షణ చేపట్టే కార్యక్రమాలు చేసినందుకు స్పెషల్ అవార్డు అందించారు. ఇలా మాజీ అత్త మాజీ కోడలు ఒకే ఈవెంట్లో కనిపించడం అయితే జరిగింది. కానీ వీళ్ళు కలుసుకొని మాట్లాడుకున్నారా లేదా అనేది మాత్రం తెలియదు.